जीवनसूत्रम् अद्वैतं समतादर्शम् परिवर्तितजीवनसूत्रम् अम्मा भगवानवतारम् एकत्वमेव नरचैतन्यम् एकत्वमेव नरचैतन्यम् एकत्वमेव नरचैतन्यम् अद्वैतं समतादर्शम् परिवर्तितजीवनसूत्रम् मतं वाको वा दैवम् अन्तर्यामि अम्मा भगवान् किमपि मतं वाको वा दैवम् अन्तर्यामि अम्मा भगवान्। జై శ్రీ అమ్మా భగవాన్. మనము సుదర్శన హోమ పూజని నిర్వహించబోతున్నాము. ముందుగా మనము హారతితో ప్రారంభిస్తాము. శ్రీ అమ్మా భగవాన్లకు హారతినివ్వండి. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्याद्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा श्री गुरुशरणं गच्छामि सततं श्रीगुरुं स्मरामि मम मति श्रीगुरुः
मम गतिश्रीगुरुः मम रतिश्रीगुरुः मम आत्मा श्रीगुरुः इति सत्यं सत्यं वदामि इति सत्यं सत्यं वदामि इति सत्यं सत्यं वदामि ఓం. అమ్మా భగవాన్కి నమస్కారం చేసుకుని మీ స్థలంలో కూర్చోండి. వారిని స్మరించుకుంటూ వారిని ఆరాధన చేస్తాము. భక్తి సంకీర్తనలో అమ్మా భగవాన్ స్మరించుకుంటూ భక్తి సంకీర్తనలో పాల్గొనండి. रक्षा करो भगवान सद्गुरुदेवा भगवान रक्षा करो भगवान सद्गुरुदेवा भगवान पाहि दयालु परम कृपालु पाहि दयालु परम कृपालु पाहि दयालु परम कृपालु पाहि दयालु परम कृपालु रक्षा करो भगवान सद्गुरुदेवा भगवान सत्य धर्म शांति प्रेम प्रदाता 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 नित्य निरंजन जीवन दाता नित्य निरंजन जीवन दाता सत्य धर्म शांति प्रेम प्रदाता नित्य निरंजन जीवन दाता ब्रह्मा विष्णु महेश्वर रूपा 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 जय बोलो श्री अम्मा भगवान की जय. जय बोलो श्री कल की अम्मा भगवान की जय. ఇది వ్యక్తిగత ప్రార్థన చేసుకునే సమయము. ఈ ప్రార్థనలో మీరు శ్రీ అమ్మ భగవాన్ నుంచి ఈరోజు ఏ రూపంలో అనుగ్రహం కావాలని అనుకుంటున్నారో ఆ సంఘటనల్ని ఆ సందర్భాలని మీరు జరుగుతున్నట్టుగా జరిగిపోయినట్టుగా విజువలైజ్ చేసి అమ్మా భగవాన్కి కృతజ్ఞతని వ్యక్తం చేస్తారు. ఎప్పుడైనా ప్రార్థన చేసే ముందు ఎప్పుడైతే పొందిన అనుగ్రహానికి కృతజ్ఞతను వ్యక్తం చేస్తామో
ఆ ప్రార్థన మరింత బలాన్ని చేకూర్చుకుంటుంది. ఇప్పుడు ఉన్న స్థానంలో మీరు నిటారుగా కూర్చొని మీ గమనాన్ని శ్వాస మీదకి తీసుకొచ్చి 3 సార్లు దీర్ఘంగా శ్వాసను తీసుకుని విడిచిపెట్టండి. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఓం श्री अम्मा भगवान अनुगृहीतोस्मि. श्री अम्मा भगवान अनुगृहीतोस्मि. ఈ సమయంలో మనము సామూహిక ప్రార్థన చేస్తాము. మన తోటి భక్తులకి అనుగ్రహాన్ని అందించమని శ్రీ అమ్మా భగవాన్ని వేడుకుంటాము. ఇప్పుడు కొందరి భక్తుల కోసం ప్రార్థన చేస్తాము. బాలశ్యామ్ గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో శుక్రవారం జరిగే ఐ సర్జరీ సక్సెస్ఫుల్గా జరగాలని, బీపీ షుగర్ నార్మల్ అవ్వాలని ప్రార్థన చేస్తాము. శివకుమార్ గారికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి 8th పే కమిషన్ ఇవ్వాలని ప్రార్థన చేస్తాము. జాహ్నవి గారికి తను చేస్తున్న జాబులో క్లయింట్స్ నుండి మంచి గుర్తింపు రావాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. శారదా గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ
भगवते नमः। श्री भगवते समेत श्री भगवते नमः। श्री भगवते समेत श्री भगवते नमः। श्री भगवते नमः। श्री भगवते नमः। यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। జై బలు శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కీ జై. ఇప్పుడు భక్తులు కలిగిన అనుభవాలను వింటాము. ఎన్నో మహిమలు శ్రీ అమ్మ భగవాన్ భక్తుల జీవితాల్లో చేస్తున్నారు. ఆ మహిమలు వింటూ ఉన్నప్పుడే మన లోపల భక్తి విశ్వాసాలు పెరగడంతో పాటు మహిమలు జరుగుతాయన్న ఒక నమ్మకం కూడా మన లోపల దృఢమవుతూ ఉంటుంది. శ్రద్ధగా ఈ మహిమని ఆలకించండి. నమస్తే. నేను షోలాపూర్కి చెందిన ఊర్మిళ అగర్కర్. నా కుమార్తె మానసి పుట్టుకతోనే వినికిడి లోపంతో జన్మించింది. చిన్నప్పటి నుండే ఆమె ఇతరులు చెప్పేది పెదవుల కదలికలు చూసి మాత్రమే అర్థం చేసుకునేది. అదీ కాక నా ముఖాన్ని, ప్రత్యేకంగా నా ముక్కు పెదవులను తాకి శబ్దాల ప్రకంపనలను అనుభవిస్తూ మాటలకు అర్థం తెలుసుకునేది. వినికిడి యంత్రం ఉన్నప్పటికీ ఆమెకు పదాలు స్పష్టంగా వినిపించేవి కావు. అందుకే నేను ఆమెకు స్పర్శ ద్వారా ఉచ్చారణ నేర్పించేందుకు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను. ఈ కారణంగా సాధారణ పాఠశాలలో చదవడం ఆమెకు చాలా కష్టంగా ఉండేది. అలాంటి సమయంలో 2007లో మేము ప్రియమైన శ్రీ అమ్మా భగవానుల గురించి తెలుసుకున్నాము. మేము అన్ని కార్యక్రమాల్లో, సత్సంగాల్లో పాల్గొన్నాము. ఎన్నోసార్లు శ్రీ అమ్మా భగవానుల వారి దర్శనాలు కూడా చేసుకున్నాము. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో మా కుమార్తె మాట తీరు నెమ్మదిగా మెరుగుపడడం ప్రారంభమైంది. ఆమెకు కొత్త అవకాశాలు తెరుచుకున్నాయి. 2010 నుండి మేము హోమంలో పాల్గొనడం మొదలుపెట్టిన తర్వాత అనుగ్రహం మరింత వేగంగా పనిచేయడం చూశాము. మొదట్లో కొన్ని హోమాలకు మాత్రమే వెళ్ళాము. కానీ వచ్చిన అద్భుత మార్పులను చూసిన తర్వాత క్రమం తప్పకుండా పాల్గొంటూ వచ్చాము. ప్రతి హోమం తర్వాత మా అమ్మాయి మాట తీరులో స్పష్టమైన మెరుగుదల కనిపించేది. దాంతో ఆమెకు 1080 మంది విద్యార్థులతో ప్రముఖ పాఠశాల జ్ఞాన ప్రబోధినిలో సీటు కూడా లభించింది. ఆమె 10వ తరగతిలో 81% సాధించింది. మా అమ్మాయి పరిస్థితిని బట్టి చూస్తే ఇది నిజంగా ఒక గొప్ప అద్భుతం. తరువాత ఆమె డిస్టింక్షన్తో ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసింది. రోజుకు 14 గంటల వరకు చదివేంత పట్టుదల ఆమెలో పెరిగింది.
డిప్లొమా తర్వాత కంప్యూటర్ ఇంజనీరింగ్ కూడా పూర్తి చేసింది. ఉద్యోగం సంపాదించడం ఆమెకు చాలా కష్టంగా అనిపించింది. కానీ హోమాల్లో చేసిన నిరంతర ప్రార్థనలకు మరొక అద్భుతం జరిగింది. హైదరాబాదులోని ఒక రోబోటిక్ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ప్యాకేజ్తో ఉద్యోగం లభించింది. అదేవిధంగా ఇంటి నుండి పనిచేసే మరొక అవకాశం ఇవ్వడం మరొక పెద్ద ఆశీర్వాదం. ఆమె కోసం నేను చేస్తున్న ప్రయాణంలో నాలో కూడా అందమైన మార్పులు కలిగాయి. వినికిడి లోపం ఉన్న పిల్లలకు బోధించడం నేర్చుకున్నాను. నేను ఎప్పుడూ ఊహించని పని అది. ఇప్పటికీ నేను 30 మందికి పైగా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు మార్గనిర్దేశం చేస్తున్నాను. ఇది అంతా శ్రీ అమ్మా భగవానుల వారి అనుగ్రహం వల్ల మాత్రమే సాధ్యమైనది. తరువాత మా ముందు ఉన్న ఒక పెద్ద సవాలు ఆమె వివాహం. 2023లో సుదర్శన హోమం సమయంలో మంచి సంబంధం కోసం హృదయపూర్వకంగా ప్రార్థించాము. అద్భుతం జరిగితే వచ్చే సంవత్సరం మొత్తం కుటుంబం కలిసి హోమంలో పాల్గొంటామని మొక్కు పెట్టుకున్నాము. ఆమె పరిస్థితిని బట్టి సాధారణ వివాహ సంబంధం రావడం దాదాపు అసాధ్యం అనిపించింది. అయినా నేను కోరుకున్నాను, అబ్బాయి ఎటువంటి వైకల్యం లేకుండా సాధారణ జీవితాన్ని గడపాలని, అతను బాగా స్థిరపడిన వాడై ఉండాలని, పూణేకి చెందిన వాడై ఉండాలని నేను ప్రార్థించాను. హోమములో ప్రార్థించినట్లుగానే శ్రీ అమ్మా భగవానుల వారి దయతో మ్యారేజ్ బ్యూరో ద్వారా అచ్చం అలాగే ఉన్న ఒక అద్భుతమైన సంబంధం స్వయంగా వచ్చింది. అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు, బాగా చదువుకున్నాడు, పూణేలోని కోటక్ మహీంద్రాలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. మేము అడిగిన దానికంటే 10 రెట్లు ఎక్కువగా ఉన్న మంచి సంబంధాన్ని శ్రీ అమ్మా భగవానులు మాకు అనుగ్రహించారు. డిసెంబర్ 2024లో సుదర్శన హోమం సమయంలో మా జీవితాన్ని మార్చిన ఈ అద్భుతాలన్నింటికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేశాను. జై బోలో హోమా విజయ ప్రదాత శ్రీ అమ్మా భగవానుకి జై. జై బోలో సుదర్శన హోమా విజయ ప్రదాత శ్రీ అమ్మా భగవానుకి జై. జై బోలో మహిమా ప్రదాత్ శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్కి జై. ఈరోజు మన హోమ పూజ చివరి రోజు. మరొక సంకల్పాన్ని చూస్తాము. చైతన్యం యొక్క ఉన్నత స్థాయిలు, భగవంత్ సాక్షాత్కారము. ఈ వారాన్ని మనకి ఈ హోమ అందచేస్తుంది. ఈ హోమ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, శ్రీ పరంజ్యోతి కల్కి భగవాన్లు మిమ్మల్ని సదా కాపాడటానికి తాము ముందు ఉంటూ ఈ హోమ ద్వారా అనుగ్రహాన్ని అందించబోతున్నారు. మన జీవితంలో ఎన్నో ఎదురు చూడని, అనుకోని ఉపద్రవాలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో మనం పిలిచినా పిలకపోయినా మన తండ్రి మనతోనే ఉండేదానికి, మనకి అనుగ్రహాన్ని అందించడానికి ఈ హోమాన్ని అందిస్తూ ఉన్నారు. ఇవన్నీ మనకి జరుగుతూ ఉండాలి అంటే మన అమ్మ భగవాన్ మనను నిరంతరము కాపాడుతూ ఉండాలి అంటే మనము వారి పట్ల శరణాగతులై ఉండాలి అంతే. చాలాసార్లు ఈ పదాన్ని వింటూ ఉంటాము. మేము భగవాన్ని నమ్ముతామండి, అమ్మని నమ్ముతాము, ఈ ధర్మాన్ని నమ్ముతాము, అన్నిటినీ అనుసరిస్తూ ఉన్నాము, వారి పట్ల మేము శరణాగతి అయి ఉన్నాము, వారి తప్పిస్తే వేరొకరెవరు మా జీవితంలో లేరు అని చెప్తూ ఉంటారు. విశ్వాసం ఉండటము ఒకటి, శరణాగతి ఉండటము ఇంకొకటి. ఇప్పుడు ఒక చిన్న కథను మీకు తెలియచేస్తాను. ఇది సౌత్ అమెరికాలో యథార్థంగా జరిగిన ఒక సంఘటన. ఒక వ్యక్తి పర్వతాలు అధిరోహించటం అంటే అతనికి చాలా ఆసక్తి. ఎన్నో పర్వతాలని అధిరోహిస్తూ ఉంటాడు. వారి దేశంలో ఉన్న ఒక పెద్ద పర్వతము అకాన్కావా. దీన్ని అధిరోహించాలని చాలా సంవత్సరాలుగా ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు చాలా తక్కువ మంది మట్టుకే దీన్ని అధిరోహించడం జరిగారు. సో అందువలన ఈసారి ఆయన ఒంటరిగా వెళ్ళాలి, గ్రూప్తో కాకుండా ఒంటరిగా వెళ్ళాలని నిర్ణయించుకుని అట్లానే పర్వతము ఎక్కడము ఆరంభించున్నారు.
అప్పుడు ఆలస్యం అవుతూ ఉంది. సో ఆయన ఆలస్యం అవుతే క్యాంపింగ్ అని టెంట్లు ఏమీ తీసుకెళ్ళలేదు. సో అట్లని వెళ్ళిపోతూ ఉన్నారు. చీకటి అవటము ఆరంభమైంది. పర్వతాల్లో చాలా తొందరగా చీకటి పడిపోతూ ఉంటుంది. అలాగే ఆయన ఎక్కే కొద్దీ తొందరగా చీకటి అయిపోయింది. చిమ్మ చీకటిగా ఉంది, ఏమీ కనిపించట్లేదు. ఆకాశంలో చంద్రుడు, నక్షత్రాలు కూడా కనిపించట్లేదు, మబ్బులతో కప్పేసింది, చిమ్మ చీకటి. నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ మీదకి వెళ్తూ ఉన్నాడు. ఇంకొక 100 మీటర్లు వెళ్ళినట్లయితే పర్వత శిఖరానికి చేరిపోతాడు. ఆ సమయంలో కాలు జారి కిందకి పడటము ఆరంభమైంది. చిమ్మ చీకటి, దొర్లుకుంటూ కిందకి పడిపోతూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా పర్వతాలు ఎక్కేటప్పుడు నడుముకు ఒక తాడు కట్టుకొని దాని మీదకి విసిరి వెళ్తూ ఉంటారు. అట్లాగా ఆ తాడు అట్లాగా కిందకి తీసుకువెళ్ళిపోతూ ఉంది, దొర్లుతూ వెళ్తూ ఉన్నాడు. తన జీవితంలో మంచి చెడు అన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి. ఇంకా ఆయన యొక్క ఆలోచన ఏమంటే ఇంకా చనిపోబోతున్నాము. ఒక పెద్ద కుదుపుతోని ఆయన శరీరము లోయలో పడిపోయినట్టుగా ఆయనకి భావం కలిగింది. నడుం దగ్గర తాడు గాలిలో ఆయన శరీరము ఊగేటట్టు చేస్తూ ఉంది. కొంచెంసేపు అయిన తర్వాత ఊపిరి నిదానించింది, భయం తగ్గింది. ఆ చీకటిలో, ఒంటరితనంలో ఎవరైనా ఉన్నారా సహాయం చేయడానికి అని అరిచాడు. భగవంతుడా నాకు సహాయం చెయ్యు అని అరుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అతనికి ఒక వాణి వినిపించింది. ఆకాశవాణ, అంతరంగ వాణ అతనికి తెలియదు. నేనేమి నీకు చెయ్యాలి అని వినిపించింది. నన్ను కాపాడండి అన్నాడు. ఆ వాణి అడుగుతూ ఉంది, నేను నిజంగా నిన్ను కాపాడగలనా? భగవంతుడా, మీరు తప్పిస్తే నాకు ఇంకెవరూ సహాయం చేసేవారు లేరు అని. అప్పుడు ఆ మాటలు చెప్తూ ఉన్నాయి, నువ్వే తాడుతో అయితే వేలాడుతున్నావో నీ మొలకున్న కత్తితోని ఆ తాడును నరికేయ్ అన్నాడు. ఆ మాట వినగానే ఒక నిశ్శబ్దము, నిశ్చలత్వము. భగవంతుణ్ణి విశ్వసించి ఈ తాడు కోసేవేయాలా? ఆ తాడుని కట్ చేయకుండా గట్టిగా పట్టుకొని ఉన్నాడు. మరుసటి రోజు రెస్క్యూ టీం కొండల్లో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు మెసేజ్ ఇచ్చున్నారు, ఇక్కడ ఒక పర్వతాలు అధిరోహించే వ్యక్తి యొక్క శరీరము ఫ్రీజ్ అయిపోయి భూమికి 2 అడుగుల ఎత్తులో వేలాడుతుంది అని. కేవలం 2 అడుగుల ఎత్తులో. మరి మీ సంగతి ఏమిటి? మీరు మీ భగవంతుడిని విశ్వసిస్తూ ఉన్నారా? శరణాగతులై ఉన్నారా? ఆ తాడుని కట్ చేయమన్నప్పుడు మీరేం చేసి ఉండేవారు? విశ్వాసం వేరు, శరణాగతి వేరు. నమ్మకం వేరు, విశ్వాసం వేరు, శరణాగతి వేరు. ఈ మూడిటి అంతరాన్ని మీరు తెలుసుకుంటూ ఉన్నప్పుడు మీరు మీ అమ్మా భగవాన్కి దగ్గరవుతూ ఉంటారు. మీకు తెలుస్తూ ఉంటుంది ఎన్నిసార్లు మీరు నమ్మకంతో ఉన్నారు, ఎంత విశ్వాసంతో ఉన్నారు, ఎంత శరణాగతితో ఉన్నారు అని. ఒకసారి ఒక దర్శనానికి రమేష్ అని భక్తుడు వచ్చున్నాడు. ఆయనకి కాలు మడాల్లోని విపరీతమైన నొప్పి, నడవలేకపోతూ ఉన్నాడు. ఎంతోమంది డాక్టర్స్ని కలిసి ఉన్నారు. వారు చెప్పారు, ఇది నయం అవ్వదండి, మీరు తేలికపాటి చెప్పులు ధరించి నెమ్మదిగా నడుస్తూ ఉండాలి అని చెప్పన్నారు. ఇంకా చెప్పున్నారు, ఒకవేళ ఆపరేషన్ చేసినా కొద్ది రోజుల తర్వాత అది మళ్ళీ వచ్చేస్తుంది అని చెప్పున్నారు. ఈయన పూర్తిగా నిరాశత కమ్మేసింది, తన జీవితం ఇంక ఇట్లానే అని చెప్పి. ఆ సందర్భాల్లో పర్సనల్ దర్శనం కూర్చున్నారు.
శ్రీ భగవాన్కి తన బాధ అంతా చెప్తూ వచ్చున్నారు. భగవాన్ ఆయనకి భరోసా ఇస్తా వచ్చున్నారు, ఇది నాకు వదిలిపెట్టాయి అని. అంతేకాకుండా శ్రీ భగవాన్ అన్నారు, నిన్ను 10 సంవత్సరాల తక్కువ వయసు వాడినిగా చేసేస్తాను అని చెప్పున్నారు. కొద్ది సమయంలోనే ఆయన నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఆయన ఆరోగ్యము పూర్తిగా రికవర్ అయిపోయింది. శ్రీ భగవాన్ చెప్పినట్టుగా ఆయన వయసులో 10 సంవత్సరాలు తక్కువైపోయిన అనుభూతిని చెందుతూ ఉన్నాడు. ఆ శరణాగతి ఉన్నప్పుడు ఆ తండ్రి తన మాటని నిలబెట్టుకుంటూ ఉంటాడు. ఇప్పటికే మీరు ఎన్నోసార్లు నేమం, సత్యలోకంలో లేదా జీసీలో ఎన్నో ప్రోగ్రామ్స్కి వచ్చున్నారు, ఎన్నో దర్శనాలు చేసుకొని ఉన్నారు, ప్రాసెస్లు అటెండ్ అయ్యి ఉన్నారు, హోమాలకు అటెండ్ అయ్యి ఉన్నారు, పూజలు అటెండ్ అయ్యి ఉన్నారు. మీరు అదే విధమైన వ్యక్తి. ప్రతిసారి మీరు నేమమో సత్యలోకమో వచ్చినప్పుడల్లా కూడా మీ లోపల ఒక మార్పుని గమనిస్తూ ఉండే ఉంటారు. కొన్ని సందర్భాల్లో మీరు తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. ఎందువలన? మన లోపల ఏదైనా మార్పు కలుగుతుందని, లేదా కోరికలు తీరుతాయని, సమస్యల నుంచి బయటికి రాగలమని, ఇలాగా ఏదో ఒకటి ఆశించి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా కొంత మార్పును కూడా గమనిస్తూ ఉంటారు. మానసిక ప్రశాంతత కలగటము, నెమ్మదిగా ఉండటము, లోపల ఆందోళన తగ్గటము, మన మీద మనకి ఒక మంచి అభిప్రాయం కలగటము, ఇట్లాగా తీర్థయాత్రలో మనము ఒక ఫలితాన్ని పొందుతూ ఉంటాం. ఒకవేళ మీకేవీ జరగటం లేదు అంటే అప్పుడు మీరు చేసిన ఆ యాత్ర వృధా అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క యాత్ర, ప్రతి తీర్థక్షేత్ర దర్శనము మీ చైతన్యంలో మార్పు తీసుకుని వస్తుంది. అప్పుడు మీరు మీ మార్పుని గుర్తిస్తూ ఉంటారు. మీ చైతన్య స్థాయి పెరుగుతూ ఉంటుంది. ఒక సందర్భంలో కొంతమంది భక్తులు ఇలాంటి ఒక ప్రశ్న అడిగారు, భగవాన్, చైతన్య స్థాయి పెరగడం అంటే ఏంటి? ఉన్నత చైతన్య స్థితి అంటే ఏమిటి అని. దానికి శ్రీ భగవాన్ ఒక క్లుప్తమైన సమాధానాన్ని ఇచ్చున్నారు. చాలా శ్రద్ధగా ఆలకించండి. ఇప్పుడు The rise of consciousness has to do with the brain. When certain parts of the brain get more activated, your conscious level goes up. When they get deactivated, the conscious level comes down. So, the conscious level actually depends on biological activity. Higher levels of consciousness depend on neurobiological activity in the brain. When certain areas of the brain get activated, you move into higher levels of consciousness. When certain areas of the brain get deactivated, you move into lower levels of consciousness. The Diksha actually brings about changes in the brain. So that is how you move into higher levels of consciousness. జై బలో జ్ఞాన ప్రదాత్ శ్రీ పరంజ్యోతి కల్కీకి జై. శ్రీ భగవాన్ ఈ విధంగా అడుగుతూ ఉన్నాము, శ్రీ భగవాన్, చైతన్య స్థాయి పెరగడం అంటే ఏంటి? ఉన్నత చైతన్య స్థితి అంటే ఏమిటి అని శ్రీ భగవాన్ ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. చైతన్య స్థాయి పెరగడం అనేది మీ మెదడుతో సంబంధించిన ఒక అంశము. ఎప్పుడైతే మీ బ్రెయిన్లో కొన్ని భాగాలు కనుక యాక్టివేట్ అయినట్లయితే మీ చైతన్య స్థాయి పెరుగుతుంది. కొన్ని భాగాలు కనుక, మెదడులో కొన్ని భాగాలు కనుక పని చేయనట్లయితే, మూసుకుపోయినట్లయితే మీ చైతన్య స్థాయి తగ్గిపోతూ ఉంటుంది. చైతన్య స్థాయి అనేది మీ మెదడులో ఈ మెదడు కణాలు చేసే యాక్టివిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఒక చైతన్య స్థితి మీది పెరగాలి అంటే ఈ న్యూరోబయాలజికల్ యాక్టివిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇది పూర్తిగా మీ మెదడులో జరిగే ఒక యాక్టివిటీ అని చెప్తున్నారు. కొన్ని భాగాలు బాగా పనిచేస్తూ ఉన్నట్లయితే మీరు చైతన్యం యొక్క ఉన్నత స్థాయిలకి వెళ్తూ ఉంటారు. కొన్ని భాగాలు మూసుకుపోయినట్లయితే,
అప్పుడు మీరు తక్కువ చైతన్య స్థాయికి వెళ్తారు. శ్రీ భగవాన్ అంటున్నారు, దీక్ష అనేది మీ మెదడులో మార్పుల్ని చేస్తుంది. అందువలన మీరు ఉన్నత చైతన్య స్థితులకి వెళ్ళటం అనేది సాధ్యమవుతుంది. జై బలో జ్ఞానప్రదాత్ శ్రీ భగవాన్కి జై. ఈ సుదర్శన హోమంలో ఇలాంటి ఒక వరాన్ని మీకు అందించబోతూ ఉన్నారు. మీ చైతన్యము ఉన్నత స్థాయిల్లోకి వెళ్తూ ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మన యొక్క సహస్రార చక్రము సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది అని అనుకోవచ్చు. అలాంటి ఒక అనుభవము మీకు కలుగుతుంది ఈ సుదర్శన చక్ర హోమంలో పాల్గొన్నప్పుడు. మన సహస్రార చక్రము యాక్టివేట్ అవ్వటము, మన యొక్క కుండలిని స్థాయి జాగృతం అవటము, ఎన్నో దైవిక అనుభవాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన చైతన్య స్థాయి పెరుగుతూ ఉంటుందో ఈ అంతరంగంలో విభజన అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. మనము ఈ విశ్వ చైతన్యంతో మమేకమవుతూ ఉంటాము. మనము హయ్యర్ కాన్షియస్తో ఒకటి అవుతూ ఉంటాము. అప్పుడు మనకి భగవత్ సాక్షాత్కారము కలుగుతూ ఉంటుంది. ప్రతి క్షణము అమ్మ భగవాన్ని చూడటము, లేదా మీ ఇష్ట దైవాన్ని, కుల దైవాన్ని అనుభూతి చెందడము, లేదా పరంజ్యోతిని అనుభూతి చెందడము, ఇలాంటి అనుభవాలనేవి మీకు కలుగుతూ ఉంటాయి. మీ చైతన్య స్థాయి కనుక పడిపోతూ ఉన్నట్లయితే, మీ మెదడులో కొన్ని భాగాలు మూసుకుపోతూ ఉన్నట్లయితే అప్పుడు తక్కువ చైతన్య స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి సమయాల్లో నేను అన్న భావము చాలా దృఢంగా కనిపిస్తూ ఉంటుంది. మనకి మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ఒక విభజన అనేది కనిపిస్తుంది. మన ఆలోచనలు మారిపోతాయి. మనము అనుభూతి చెందే ప్రపంచం మారిపోతుంది. మనము ఒక దిగువ స్థాయి వ్యక్తులుగా మారిపోతూ ఉంటాము. నేను అన్న దాంట్లోని జీవిస్తూ ఉంటాము. అన్ని రకాల కల్మషాలతోని మనము జీవిస్తూ ఉంటాము. దీక్ష అనేది మీరు తీసుకున్నప్పుడు, లేదా హోమాలో మీరు పాల్గొంటున్నప్పుడు మీ మెదడులో కొన్ని అంశాలను శ్రీ అమ్మా భగవాన్లు జాగ్రత్త పరుస్తూ ఉంటారు. అందువలన మీకు కారణం లేని ఒక ఆనందము, అవధి లేని ఒక ప్రేమ స్థితిని అనుభూతి అయ్యేటట్టు శ్రీ అమ్మా భగవాన్లు చేస్తూ ఉంటారు. అది మీకు పరంజ్యోతి దర్శనంలో వరంగా లభించబోతూ ఉంటుంది. సతిలోకము ఎవరైతే హోమానికి వస్తూ ఉన్నారో ఈ దీక్ష అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. నేరుగా మీరు ఐశ్వర్య క్షేత్రంలోకి వెళ్ళి పరంజ్యోతి దర్శనం చేసుకుంటున్నప్పుడు ఈ దీక్ష అనేది మీ మీద ప్రసరింప చేయడం జరుగుతుంది. మీ మెదడులో మార్పులను చూస్తారు, శరీరంలో మార్పులను చూస్తారు. అప్పుడు మీ చైతన్య స్థాయి వెళ్ళటము, భగవత్ సాక్షాత్కార అనుభవం కూడా కలగటము అనేది జరుగుతూ ఉంటుంది. మీరందరూ కూడా సతిలోకంలో హోమాల్లో పాల్గొనేదానికి సిద్ధమైపోవాలి. అక్కడికి వచ్చే ఒకరోజు మీ జీవితంలో ఎనలేని మార్పుని తీసుకురాబోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యము, వెంటనే మీరు ఈ హోమ దక్షిణను చెల్లించి మీ పేరుని నమోదు చేయించుకోండి. ఎప్పుడైతే చైతన్య స్థాయి పెరుగుతూ ఉంటుందో అలాంటి సమయాల్లో శరణాగతి అనేది చాలా సులువుగా సాధ్యమవుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు గమనించి చూడండి, మీకు ఎలాంటి బంధం ఉంది, మీకు శరణాగతి ఉందా లేదా. సో ముందు చెప్పిన ఆ కథ యొక్క సారాన్ని గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది మీకు విశ్వాసం ఉందా, శరణాగతి ఉందా అని. కొంచెంసేపు అవలోకనం చేయండి. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః.
श्रीभगवते नमः। श्रीभगवते नमः। శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మీ ముడుపుని మీ చేతిలో పెట్టుకొని మీ సంకల్పాన్ని శ్యామా భగవాన్కి తెలియచేస్తూ ముడుపుని పాదకుల మీద కానీ శ్యామా భగవాన్ పాదాల దగ్గర పెట్టి పూజన చేస్తారు. మీ సంకల్పాన్ని నెరవేర్చినందుకు కృతజ్ఞతగా పూజని నిర్వహిస్తారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సుముఖ్యై నమః. ఓం శ్రీ నారాయణ్యై నమః. ఓం శ్రీ శాంతిదాయై నమః. ఓం శ్రీ సర్వమంగళాయై నమః. ఓం శ్రీ మంగళకారిణ్యై నమః. ఓం శ్రీ శుభాయై నమః. ఓం శ్రీ శుభకారిణ్యై నమః. ఓం శ్రీ పురుషోత్తమవల్లభాయై నమః. ఓం శ్రీ సులభాయై నమః. ఓం శ్రీ శ్రీ భగవత్యై నమః. ఓం శ్రీ దుఃఖనివారిణ్యై నమః. ఓం శ్రీ పవిత్రాయై నమః. ఓం శ్రీ భద్రాయై నమః. ఓం శ్రీ ప్రాణశక్త్యై నమః. ఓం శ్రీ పరబ్రహ్మదియై నమః. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీ దుఃఖభంజనాయై నమః. ఓం శ్రీ శుభాషిణ్యై నమః. ఓం శ్రీ విమలాయై నమః. ఓం శ్రీ ప్రసిద్ధ్యాయై నమః. ఓం శ్రీ ప్రసన్నాయై నమః. ఓం శరణ్యాయై నమః. ఓం శ్రీ శాంతాయై నమః. ఓం శ్రీ మూలప్రకృత్యై నమః. ఓం శ్రీ వైష్ణవ్యై నమః. ఓం శ్రీ భంజమోచిన్యై నమః. ఓం శ్రీ చైతన్యనిలయాయై నమః. ఓం శ్రీ చైతన్యశక్త్యై నమః. ఓం శ్రీ చైతన్యప్రదాయై నమః. ఓం శ్రీ అన్నపూర్ణాయై నమః. ఓం శ్రీ అజేన్యాయై నమః. ఓం శ్రీ అపరాజితాయై నమః. ఓం శ్రీ అనంతాయై నమః. ఓం శ్రీ అనంతామనే నమః. ఓం శ్రీ అంతాక్షాయై నమః. ఓం శ్రీ అంబాయై నమః. ఓం శ్రీ అంబికాయై నమః. ఓం శ్రీ అమృతాయై నమః. ఓం శ్రీ అశోకాయై నమః. ఓం శ్రీ అనగాయై నమః. ఓం శ్రీ అనుగ్రహపతాయై నమః. ఓం శ్రీ అపరాయై నమః. ఓం శ్రీ అపర్ణాయై నమః. ఓం శ్రీ అరుణాయై నమః. ఓం శ్రీ అఖిలాయై నమః. ఓం శ్రీ అఖిలాండశక్త్యై నమః. ఓం శ్రీ అర్థదాయై నమః. ఓం శ్రీ అష్టైశ్వర్యాయై నమః. ఓం శ్రీ అజితాయై నమః. ఓం శ్రీ అపాపాయై నమః. ఓం శ్రీ అందిరాయై నమః. ఓం శ్రీ అపవాతహరాయై నమః. ఓం శ్రీ అనంతప్రియాయై నమః. ఓం శ్రీ అమలాయై నమః. ఓం శ్రీ అప్రమత్తాయై నమః. ఓం శ్రీ అఖండ తేజోరూపిణ్యై నమః. ఓం శ్రీ అష్టశ్రియై నమః. ఓం శ్రీ హస్తభోజాయై నమః. ఓం శ్రీ అంతరాత్మికాయై నమః. ఓం శ్రీ అశక్త్యరహితాయై నమః. ఓం శ్రీ అవ్యాజకరుణామూర్త్యై నమః. ఓం శ్రీ అమృతవీక్షణాయై నమః. ఓం శ్రీ ఆదిశక్త్యై నమః. ఓం శ్రీ ఆనందాయై నమః. ఓం శ్రీ ఆనందరూపిణ్యై నమః. ఓం శ్రీ ఆనందాయై నమః. ఓం శ్రీ ఆరోగ్యక్షేమాదాయై నమః. ఓం శ్రీ ఉదారచరితాయై నమః. ఓం శ్రీ ఏకాంతభావప్రియాయై నమః. ఓం శ్రీ ఈర్ధ్యాయై నమః. ఓం శ్రీ ఈశ్వర్యై నమః. ఓం శ్రీ ఉదారదియై నమః. ఓం శ్రీ ఋతస్వరూపిణ్యై నమః. ఓం శ్రీ రుణత్రాయ విమోచిన్యై నమః. ఓం శ్రీ ఐశ్వర్యాయై నమః. ఓం శ్రీ ఓషధ్యై నమః. ఓం శ్రీ ఓజస్వినే నమః.
ॐ श्रीकारमध्यस्थायै नमः। ॐ श्रीकमलाक्ष्यै नमः। ॐ श्रीकल्याण्यै नमः। ॐ श्रीकल्मषज्ञै नमः। ॐ श्रीकरुणामृतसागायै नमः। ॐ श्रीकरुणेक्षणायै नमः। ॐ श्रीकृपामयायै नमः। ॐ श्रीकरुणावतारायै नमः। ॐ श्रीकलिदोषप्रशमयै नमः। ॐ श्रीगम्भीरकल्याण्यै नमः। ॐ श्रीगुणत्रायै नमः। ॐ श्रीगुणज्ञायै नमः। ॐ श्रीगुणनिधये नमः। ॐ श्रीगुणातीतायै नमः। ॐ श्रीगुणधरायै नमः। ॐ श्रीकृपामय्यै नमः। ॐ श्रीगृहलक्ष्म्यै नमः। ॐ श्रीज्ञानधात्रे नमः। ॐ श्रीज्ञानमय्यै नमः। ॐ श्रीज्ञानरूपिण्यै नमः। ॐ श्रीसात्विकायै नमः। ॐ श्रीसुगुणायै नमः। ॐ श्रीसुशीलायै नमः। ॐ श्रीसद्गुणायै नमः। ॐ श्रीसत्यै नमः। ॐ श्रीमहाभोगायै नमः। ॐ महाविघ्नविनाशिन्यै नमः। ॐ श्रीमहामङ्गलदेवतायै नमः। ॐ श्रीमहानुभावायै नमः। ॐ श्रीमहेश्वर्यै नमः। ఇది దీక్షా సమయము. శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ మీకు ఒక దీక్షను ప్రసాదిస్తారు. ఇది మీరు విజువలైజ్ చేస్తూ ఉండాలి. మీరు ఏదైతే సంకల్పం పెట్టుకున్నారో అది జరిగిపోతున్నట్టుగా శ్రీ అమ్మ భగవాన్ల యొక్క శక్తివంతమైన రక్షణ కవచము సుదర్శన చక్రం రూపంలో మీకు మీ కుటుంబానికి ప్రసాదిస్తున్నట్టుగా విజువలైజ్ చేస్తూ ఉండాలి. ఈ విజువలైజేషన్ అనేది చాలా చాలా ముఖ్యము. ఎందుకంటే మన యొక్క అచేతనాన్ని మనము సంప్రదించాలన్నా దాన్ని మార్చాలన్నా ఈ విజువలైజేషన్ ద్వారానే అది సాధ్యమవుతూ ఉంటుంది. హోమ సమయంలో మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దాన్ని మనము సరిగ్గా కల్పన చేసి చూడాల్సి ఉంటుంది. అందువల్ల మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేసి దీక్ష తీసుకుంటున్నప్పుడు మీ యొక్క సంకల్పము నెరవేరిపోతున్నట్టుగా మరియు శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ సుదర్శన్ చక్ర రూపంలో మీకు దీక్షను ప్రసాదిస్తున్నట్టుగా విజువలైజ్ చేసుకుని చూస్తారు. श्रीं ह्रीं ऐं क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्म मन्त्रयन्त्रतन्त्रौषधास्त्रशस्त्राणि संहर संहर मृत्योर्मोचय मोचय आयुर्वर्धय वर्धय क्षिप्रारोग्यं च कुरु कुरु सर्वकार्यसिद्धिं कुरु कुरु। ॐ नमो भगवते महासुदर्शनाय दीप्त्रे ज्वालापरिवृताय सर्वारिष्टविनाशाय सर्वसम्पत्कराय सर्वदिक्शोभणकराय सहस्रज्वालाय परमात्मने परब्रह्मणे परञ्ज्योतिषे हुं फट् स्वाहा। ॐ श्रीं ह्रीं ऐं क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्म मन्त्रयन्त्रतन्त्रौषधास्त्रशस्त्राणि संहर संहर मृत्योर्मोचय मोचय आयुर्वर्धय वर्धय क्षिप्रारोग्यं च कुरु कुरु सर्वकार्यसिद्धिं कुरु कुरु। ॐ नमो भगवते महासुदर्शनाय दीप्त्रे ज्वालापरिवृताय सर्वारिष्टविनाशाय सर्वसम्पत्कराय सर्वदिक्शोभणकराय सहस्रज्वालाय परमात्मने परब्रह्मणे परञ्ज्योतिषे हुं फट् स्वाहा। ॐ श्रीं ह्रीं ऐं क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्म मन्त्रयन्त्रतन्त्रौषधास्त्रशस्त्राणि संहर संहर मृत्योर्मोचय मोचय आयुर्वर्धय वर्धय क्षिप्रारोग्यं च कुरु कुरु सर्वकार्यसिद्धिं कुरु कुरु।
ॐ नमो भगवते महासुदर्शनाय दीप्त्रे ज्वालापरिवृताय सर्वारिष्टविनाशाय सर्वसम्पत्कराय सर्वदिक्षोभणकराय सहस्रज्वालाय परमात्मने परब्रह्मणे परञ्ज्योतिषे हुं फट् स्वाहा। ఈ సమయంలో మనము ఈ హోమంలో పాల్గొంటున్న భక్తులందరికీ శ్రీ పరంజ్యోతి కల్కి అనుగ్రహాన్ని ప్రసాదించాలని, వారి యొక్క సంకల్పం నెరవేరాలని, మహిమలు జరగాలని ప్రార్థన చేస్తాము. జై బలో మహిమా ప్రదాత్ శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. చాలా శ్రద్ధగా వినండి. సత్యలోకంలో జరిగే సుదర్శన హోమానికి ఎవరైతే ప్రత్యక్షంగా వచ్చి పాల్గొంటున్నారో వారందరికీ మనము ఒక విశేషమైన ప్రక్రియని చేయబోతున్నాము. ఇది 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 7 రోజుల పాటు ఆన్లైన్లో జరుగుతుంది. ఎవరైతే సత్యలోకం వస్తారో వారి మటుకి ఈ ఆన్లైన్ ప్రక్రియలో పాల్గొనవలసి ఉంటుంది. వారికి మనము యూట్యూబ్ లింక్ని పంపిస్తాము. లీడర్స్ దగ్గర నుంచి మీరు కలెక్ట్ చేసుకోవాలి. ఆన్లైన్ వాళ్ళకి ఇది ఉండదు. కేవలము ఎవరైతే సత్యలోకం వస్తున్నారో వారికి మటుకి ఈ ప్రక్రియ. దయచేసి ఆ లింక్ని మీరు సత్యలోకం వచ్చే వాళ్ళకి మటుకి ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న వాళ్ళు మీరు మీ రిజిస్ట్రేషన్ వివరాలను లింక్ ద్వారా హెచ్వైడి గ్రూప్లో, ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ, గ్రూప్ అయితే గ్రూపు, అప్గ్రేడ్ అయితే అప్గ్రేడ్, ఆన్లైన్ అయితే ఆన్లైన్, దాంట్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు లీడర్స్ కూడా మీ యొక్క వివరాలను అందించాల్సి ఉంటుంది. లీడర్స్ కూడా వేరొక లిస్టుని తయారు చేయడము జరుగుతుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ లీడర్స్ని సంప్రదించండి. పరంజ్యోతి కల్కి సుదర్శన హోమం. సుదర్శన చక్రం అనేది ఒకరి ఆత్మ యొక్క సరైన ఉద్దేశానికి ప్రతిరూపం. ప్రాచీన గ్రంథాల ప్రకారం సుదర్శన చక్రం కాలచక్రంగా పరిగణించబడుతుంది. సుదర్శనం యొక్క అర్థం శుభదృష్టి కలిగి ఉన్నది. సుదర్శన హోమం చేయడం యొక్క ఉద్దేశం దైవాన్ని ప్రార్థించడం మరియు కోరికలను నెరవేర్చుకోవటానికి దైవిక ఆశీర్వాదాలను పొందడం. సుదర్శన హోమం చేయడం ద్వారా జీవితంలోని అన్ని రంగాలలో ప్రయోజనాలను ప్రసాదిస్తుంది. ఇది వృద్ధి మరియు విజయానికి ఆటంకం కలిగించే అడ్డంకులను తొలగిస్తుంది. అందువల్ల శాశ్వత ప్రయోజనాలను అందించడానికి సుదర్శన చక్రం యొక్క దైవిక రక్ష మరియు దిగ్విజయం అంశాన్ని ప్రేరేపించడానికి సుదర్శన హోమం నిర్వహిస్తారు. సుదర్శన హోమ యొక్క ప్రయోజనాలు: ప్రతికూల శక్తుల నుండి దైవిక రక్షణను అందిస్తుంది. ఆరోగ్యం మరియు దీర్ఘాయువును ప్రసాదించడానికి శారీరక రుగ్మతలను నయం చేస్తుంది. ప్రమాదాలు మరియు విపత్తులను ముందుగానే ఊహించే సామర్థ్యం మరియు వాటిని అధిగమించడానికి సహాయపడుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మరియు లోపల ఉన్న శత్రుత్వాన్ని అధిగమించడానికి శక్తినిస్తుంది. స్వధర్మాన్ని కనుగొనడం మరియు తెలివితేటలు వికసించడం. జీవిత నాణ్యతను పెంచడానికి నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని వికసింపచేస్తుంది. ఆర్థిక అభ్యున్నతి మరియు కోరికలను నెరవేర్చటం. జీవిత లక్ష్యాలను సాధించి ఘన విజయాన్ని సాధించేలాగా చేస్తుంది. సంపద మరియు శ్రేయస్సును ఆకర్షిస్తుంది. ఉన్నత చైతన్య స్థితి, ముక్తి మరియు భగవత్ సాక్షాత్కారం ప్రసాదిస్తుంది. అన్ని రంగములలో దిగ్విజయం కోసం మరియు శత్రు రక్షా కవచం కోసం. మీరు ఈ హోమంలో
ప్రత్యక్షంగా లేదా ఆన్లైన్లో కూడా పాల్గొనవచ్చు. నమోదు కోసం మీ ప్రాంత సేవకులను సంప్రదించండి. ఇప్పుడు మనము ఆశీర్వచనం గురించి ప్రార్థన చేస్తాము. ఇప్పుడు ఆశీర్వచనం గురించి ప్రార్థన చేస్తాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారు సుమన్ గారు. వీరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహము వీరి జీవితంలో సంపూర్ణంగా ఉండాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. మన శ్రీ అమ్మా భగవాన్ ఆలయం ఉప్పల్లో ఈరోజు అన్నదానం చేయిస్తున్న దాతలకు సత్కర్మ కలగాలని, వారి యొక్క సంకల్పం నెరవేరాలని మన శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ఆర్ నమశివాయ్ గారు, పూర్ణిమ గారు అండ్ ఫ్యామిలీ, భార్గవి గారు, శ్రీధర్ గారు, ఆఎస్జీ అండ్ ఫ్యామిలీ, రాజేష్ కుమార్ గారు, రాజేశ్వరి బెహ్రా గారు, టీజే గణేష్ బాబు గారు, రజనీ బాలా గారు, వెంకట్ గగన్ గారు, రంజిత్ కుమార్ గారు, ముని శారదా గారు. ఆశీర్వచనం. ఓం సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభమానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. హరి ఓం. ఇంక చివరిగా మనము శ్యామా భగవాన్కి మంగళహారతిస్తూ ఈరోజు ఈ పూజని మనము సంపూర్ణం చేస్తాము. आनंद मंगल आरती गाए, नाम जपे सब तेरा. 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 करुणामय करुणा के सागर, करुणामय करुणा के सागर, सुंदर दर्शन तेरा. आनंद मंगल आरती गाए, नाम जपे सब तेरा. जय बलोकलांड कोटि ब्रह्मांड नायका राजाधिराजा योगी राजा सद्गुरु श्री सच्चिदानंद परंज्योति परमात्मा श्री कल्की अम्मा भगवान की जय. రేపు మళ్ళీ పూజలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీ అమ్మా భగవాన్.